రామయ్య ఆవు కథ చూద్దామా ఫ్రెండ్స్? రామయ్య దగ్గర ఒక అందమైన ఆవు ఉండేది. అది ఎప్పుడూ ఎక్కువ పాలు ఇచ్చేది. రామయ్యకి ఆవు అంటే ఎంతో ఇష్టం. ఆవును ఎంతో శ్రద్ధగా మేత, కుడితి పెట్టి ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. అంతేకాక ఆవుని దైవ స్వరూపంగా భావించి ప్రతి శుక్రవారం దానికి స్నానం చేయించేవాడు. పసుపు కుంకుమలతో పూజ చేసి హారతి కూడా ఇచ్చేవాడు. ఆవు పట్ల ఎంతో భక్తిగా ఉండేవాడు. ఆవు కొన్నాళ్లకు దూడనే ఈనింది. రామయ్య ఎంతగానో సంతోషించాడు. దూడ కూడా చాలా అందంగా పుట్టింది. పాలు దిగుబడి కూడా ఎక్కువగా పెరిగింది. రామయ్య ఆనందానికి అవధులు లేవు. అలా ఉంటుండగా ఒకరోజు ఆవు తప్పిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. రామయ్య చాలా విచారించాడు. దూడ కూడా పాపం తల్లి కోసం చాలా దిగులుగా ఉండేది. పాపం పాలు కోసం అల్లాడిపోయేది. దానితో రామయ్య ఒక ఉపాయం ఆలోచించాడు. అప్పుడు నా ఆవు తప్పిపోయింది, దాన్ని తెచ్చినిచ్చిన వాళ్లకు దూడను కూడా ఇచ్చేస్తాను అని దండోరా వేయించాడు. దూడ కోసం ఆశపడిన గోపన్న అనే వ్యక్తి తన పాకులో కట్టేసుకుని ఉన్న ఆవును తీసుకుని రామయ్య దగ్గరకు వచ్చాడు. ఆవు తన పిల్ల ఎక్కడుందని బాధపడుతూ ఉంది. దూడని గుర్తుపట్టిన ఆవు గోపన్నని ఒక్క తన్ను తన్ని దూడ దగ్గరికి పరిగెత్తింది. నడుము విరిగిన గోపన్న పాపం లబో దిబో అన్నాడు. గట్టిగా తనడం వల్ల చాలా దూరంలో పడ్డాడు. నడుము విరిగిందిరా బాబోయ్ అని గట్టిగా అరిచాడు. రామయ్యకి తన ఆవు తనకు దక్కినందుకు, దూడకి తల్లి దొరికినందుకు చాలా సంతోషించాడు. అప్పటి నుంచి ఎంతో ఆనందంగా ఉండేవారు.